హలో గాయ్స్, ఇప్పుడైతే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడైతే చూడండి, మనమైతే దేవుడు పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఆ వాతావరణం ఎలా ఉంటుంది, మేమైతే ఎలా దేవుడు పెట్టుకుంటామో అన్ని మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడు అయితే ఆటో వచ్చింది, బయలుదేరాలి. మొత్తానికి అయితే సముద్రగడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళాలి. దేనికంటే ఇక్కడ నుంచి అయితే ఆటో అయితే అక్కడికి వెళ్ళదు. ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం ఎక్కడికైతే వస్తాం, వేరే ఏరియాకి అయితే పోము. ఇక్కడైతే మాకు బెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి తెచ్చాము. ఇప్పుడైతే సముద్రంకి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడైనా కానీ సముద్రగడ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గాలి వాతావరణం, ఆ అలల శబ్దం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఇలా ప్రశాంతంగా ఉన్న చోట్లకైతే రావాలి. ఏదైనా టెన్షన్లు బాధలు ఉన్నటప్పుడు ఇలా హ్యాపీగా ఉన్న ప్రదేశాలకు అయితే వెళ్ళాలి. అప్పుడైతే మన టెన్షన్లు అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడైతే పొంగల్ అయితే రెడీ చేయడానికైతే మా అన్న అయితే కట్లయితే నరుగుతా ఉన్నాడు. చూడండి, మా వాళ్ళు అయితే ఇక్కడైతే పొంగల దగ్గరకైతే కుంకాలు పసుపులు అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఆ పొయ్యి అయితే రెడీ చేసిన తర్వాత ఏంటంటే పొంగల్ పొంగించాలి. పొయ్యి దగ్గర అయితే చెత్త గిత్త అయితే ఉండించుకోకూడదండి. దేనికంటే ఆ నొప్పు రోలు కానీ పడ్డాయంటే అక్కడ రాచుకుంటాయి. దేనికంటే ఈ చౌక చెట్లు కాబట్టి తోటంతా తగలబడిపోతుంది. అట్లా కాకుండా పొయ్యి అమ్మడం జాగ్రత్తగా మనం ఉండాలి. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా ఆర్పేసుకోవాలి. హలో గాయస్, ఇక్కడైతే చాలా తాబేలు అయితే చచ్చిపోయినాయి. ఇప్పుడైతే ఇది నిన్నైతే చచ్చిపోయినట్టుంది తాబేలు. చూడండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం అయితే తెలియదు కానీ ఇప్పుడైతే చనిపోయింది ఇది. చూడండి, పాడు కూడా అయిపోయినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, సముద్రంలో అయితే చెత్త గిత్త ఏమైతే ఉండదు. నైట్ పూట అయితే బయటకు దోచేస్తుంది. చూడండి, సముద్రం ఒడ్డున అయితే చేపలు పట్టే వాళ్ళు అయితే చిన్న చిన్న సాళ్ళు అయితే వేసుకుంటారు. ఎందుకంటే మంచు అయితే కురవకుండా. లేదంటే ఇక్కడికి నిద్ర చేయడానికి, సముద్రం ఒడ్డుకి నిద్ర చేయడానికి వచ్చే వాళ్ళు కూడా సాళ్ళు అయితే వేసుకుంటారు. చూడండి, బాగా వేసుకున్నారు కదండి. ఎలాంటి సాళ్ళు అయితే మేము కూడా ಚೆನ್ನಾಗಿ. ఇప్పుడైతే మొగల రేకుల చెట్లు ఇక్కడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చాలా లాంగ్ అయితే మనం ఉన్న కాడి నుంచి అక్కడికైతే చాలా లాంగ్ అయితే ఉంది. చూడండి, మనం మొగల రేకులని నాటకాన్ని ఉంటుంటారు కదా, మొగల రేకుల చెట్టు కాడకైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, పాములు ఉంటాయని చెప్పారు. అందుకని మనం ఇక్కడైతే జాగ్రత్త. అలా గాయస్, అయితే మీకైతే ఇప్పుడైతే మొగల రేకు కాయ అయితే చూపిస్తాను. చూడండి ఏ సైజు ఉందో. అది ఇంకా పెద్ద సైజు వస్తుందండి. ఇప్పుడైతే చిన్నవి కదా, అందుకని సైజు తగ్గాయి. ఇప్పుడైతే మనం అయితే పందిలు వేయడానికైతే చేస్తాను. దేవుడికి పందిలు వేయడానికి అయితే కర్రలు అయితే నరుకుతాను. ఆ పందిలు ఎలా వేస్తాం అనేది మీకైతే ఇప్పుడు నెక్స్ట్ అయితే చూపిపోతున్నాం. మేమైతే మొగల రేకులు అయితే తెచ్చేసి ఆడైతే పెట్టేస్తున్నాము. ఈ కర్రలు అయితే ఎత్తుకుపోవాలి మేము. ఇప్పుడైతే చూడండి, పందిలు అంటే పెద్ద పందిలు వేస్తారనుకుంటారేమో, చిన్న పందిలండి. ఆ చిన్న పందిలు వేసిన తర్వాత మీకైతే వీడియో బాగా క్లియర్గా అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం అయితే ఇక్కడైతే గుడి అయితే నిర్మించబోతున్నాం. చూడండి, బాగా అయితే ఉంటుంది.
మేము నరుకొచ్చిన మొక్కల రేకులు అయితే నీట్గా అయితే తీసుకుంటున్నాము చూడండి. అలా తీసుకొని ఇందాక అక్కడ కర్రలు నరుకుతున్నారు కదా, ఆ కర్రలు తీసుకొచ్చేస్తున్నాం. ఆ కర్రలతో పందిరైతే వేస్తాం దేవుడికి. చూడండి, ఇలాగైతే సొందరుడు అయితేనే పందిలు వేసుకోవాలి. దేనికంటే ఇక్కడ గుడి గిడి ఏమి ఉండదు. మేమే ఇప్పుడు ఒక గుడిని నిర్మిస్తున్నాం చూడండి. అలా నిర్మించి దేవుడిని అయితే ప్రతిష్ఠ చేస్తాము. చేసి మేము అనుకున్న కోరికలను అయితే మొక్కుంటాం. దేనికంటే ఇది మా ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్న, పెద్దల కాడి నుంచి వస్తున్న ఆనవాయితీ ఇదండి. దేనికంటే పెద్దల కాడి నుంచి వస్తున్న ఆనవాయితీని ఎప్పుడు కూడా గౌరవించాలి. ఎలా పందిరేయబోతున్నాం చూద్దారండి. పందిరైతే రెడీ చేసేసాము. ఇప్పుడైతే తెచ్చిన మొగల రేకులతో అయితే తటాలాగా కప్తాము చూడండి. అట్లా చేయాలి. అలా చేస్తేనే ఒక పందిరిలాగా ఏర్పడుతుంది. తలాగు చేస్తే గవ్వున అయిపోతుంది. దేనికంటే మాకు రవ్వకాలలో వస్తాయని గవ్వును చేస్తా ఉన్నాము. చూస్తున్నానండి, పందిలు అయితే రెడీ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు అలా పందిరి ఎలా వేయబోతున్నాం ఏందనేది పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి, బాగుంటుంది. ఇప్పుడైతే సముద్రంలోకి అయితే వెళ్తున్నాము. దేనికంటే అమ్మవారిని ఆనించి తీసుకొచ్చి మనం కట్టిన పందిట్లో ప్రతిష్ఠ చేయబోతున్నాం. నేనైతే ఒకసారిగా అయితే మునగలేకపోయాను. నాకైతే అదలా అనిపించేసింది. తర్వాత అయితే ఎట్లాగట్లా మునిగి 3 సార్లు అయితే మునగాలి. నేనైతే 3 సార్లు అయితే మునిగాను. మునిగిన తర్వాత ఏంటంటే అక్కడున్న అమ్మవారి మట్టి అయితే తీసుకురావాలి. తీసుకొచ్చి అమ్మవారిని అయితే మనం ఇందాకలైతే పందిలైతే వేసాము. ఆ పందిట్లో అయితే ప్రతిష్ఠ చేయాలి. అలా ప్రతిష్ఠ చేసి అంతా రెడీ చేసిన తర్వాత పొంగలైతే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే తీసుకొచ్చిన తర్వాత ఎలా రెడీ చేస్తాం అనేది చూడండి. అదంతా ఇసుక కాబట్టి చేతుల నుంచి జారిపోతూ ఉంది. నేనైతే గట్టిగా పట్టేసి నీళ్ళైతే పిండేశాను మట్టికైతే. ఇప్పుడైతే తీసుకొచ్చేస్తున్నాం చూడండి. తీసుకొచ్చి మనం అయితే రెడీ చేసిన పందిట్లేకైతే తీసుకొస్తున్నాం. ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ అయితే చేయాలి. అమ్మవారిని అయితే రెడీ చేశాను చూడండి, ఎంత చక్కగా ఉన్నారో కదా. మట్టిలో దేవుడు ఏమనుకుంటారు కదండి, మట్టిలోనే దేవుడు ఉంటాడు, నీళ్ళలో దేవుడు ఉంటాడు, గాల్లోనే దేవుడు ఉంటాడు, మనసులోనే దేవుడు ఉంటాడు, ప్రతి దగ్గర దేవుడు ఉంటాడండి. మనం కొలిసే దాన్ని బట్టి, మనం ఆలోచన బట్టి దేవుడు ఉంటాడు. అంతేగాని దేవుడు అనేవారు ఎక్కడైనా ఉంటారు. దేవత అయినా కానీ దేవుడైనా కానీ ఎక్కడైనా ఉంటారు. మన భక్తి బట్టి
దేవుడు ఎక్కడైనా ఉంటాడు. చూసే చూపులో ఉంటాడు, మాట్లాడే మాటలో ఉంటాడు, ఎదుటి మనిషిలోనూ ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. అట్లా అని ఏది కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎక్కడ విలువ ఇయ్యాలో అక్కడ విలువ ఇయ్యాలి. సముద్రం దగ్గరైతే గాలి అయితే బాగా ఉండింది. కడ్డీలు వెలిగించడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం. నానా అవస్థలు అయితే పడ్డాము. చూడండి ఎట్టాగట్టగా అయితే కడ్డీలు వెలిగించాము. తర్వాత అయితే ఎలగతాయి అనుకున్నాం, కానీ వెలిగేసాయి. తర్వాత అయితే కర్పూరం వెలిగించడానికి కూడా ఇబ్బంది పడ్డాము. ఎప్పుడైనా సముద్రం కాడైతే గాలి అయితే బీభత్సంగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు యూత్ కానీ ఫ్యామిలీలు కానీ సముద్రం కాడికి వెళ్ళాలని ఎప్పటి నుంచి అయితే అనుకుంటారు. అంత ప్రశాంతంగా అయితే సముద్రం కాడ ఉంటుంది. ఉన్న టెన్షన్లెస్ అన్నీ మర్చిపోయి సముద్రం కాడ అయితే మనం హ్యాపీగా ఉన్న 2 గంటలు 3 గంటలైనా హ్యాపీగా ఉండేసి అయితే వచ్చేస్తాం. ఇప్పుడైతే మేమైతే దేవుడు పెట్టుకునేదానికి వచ్చాం కాబట్టి అన్నీ పళ్ళు, పలహారాలు, చీర, గాజులు అన్నీ అయితే ఇచ్చుకుంటున్నాము అమ్మవారికి. మాదైతే మొక్కండి, వంతన అయితే ఇవ్వాలి. మేమైతే పొంగలైతే పొంగించుకున్న పొంగలైతే ఇలా నైవేద్యంగా అయితే పెట్టేశాము. చూడండి అలా సంజేసి కూడా పక్కకి అమ్మవారికి అయితే నైవేద్యాలన్నీ అర్పించేసాము. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే మేము బలమైన కోరిక మనసులో కోరుకొని చీర, జాకెటు, గాజులు, బొట్టు, పళ్ళు అన్నీ అమ్మవారికి అయితే అర్పించబోతున్నాము. బలమైన కోరిక అయితే కోరుకున్నాము. ఆ అమ్మవారు మమ్మల్ని కరుణిస్తుందని అనుకుంటున్నాము. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.